సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనము. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. బిలామును బాలాకు ఎప్పుడైతే ఇజ్రాయెల్ను శపించమని పిలిచి ఉన్నాడో అప్పుడు బిలాము ప్రయాణమై వెళ్ళుచుండగా దేవుడు యొక్క ప్రత్యక్షత గాడిదకు అనుగ్రహించి గాడిద మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. గాడిద ఇక్కడ మాట్లాడుతుంది బిలాముతో, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని, నేను నీ దానను కదా, నీవు నా మీద ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాదా అని. ఎప్పుడైతే గాడిద స్వరము విప్పి మాట్లాడిందో అప్పుడు దేవుడి యొక్క దర్శనము బిలాముకు కలిగినట్టుగా చూస్తున్నాము. దేవుడి యొక్క దర్శనం ఎప్పుడైతే బిలాముకు కలిగిందో వెంటనే అతడు తల వంచి నమస్కారం చేసినట్టుగా చూస్తున్నాము. తన యొక్క తప్పును ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా నీ దృష్టికి ఇది చెడ్డదైతే నేను వెనుకకు వెళ్తానని దేవుడితో చెప్పినట్టుగా వింటున్నాము. బిలాము లాగా మనం కూడా మన తప్పులను ఒప్పుకొని దేవుని ఎదుట మనము నిర్దోషులుగా ఉందముగాక. ఆమేన్.